ఇవాళ దర్బార్లో జరిగిన దాని గురించి మీరు ఇంకా కోపంగానే ఉన్నారా? కోపం రాకుండా ఎలా ఉంటుంది కుతుబ్? మా బాల్యం నుంచి మా విషయంలో సెహన్షాకి ఇదే అలవాటైంది. ఇవాళ అందరి సమక్షంలో పిలిపించి మమ్మల్ని అవమానించారు సెహన్షా. కానీ ఇలా ఇక్కడ ఒంటరిగా కూర్చొని లోపల బాధపడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. వెళ్ళి షహన్షా గారితో మాట్లాడండి. వారు అలా ఎందుకు చేశారో వారిని అడగండి. ఏదో కారణం ఉండే ఉంటుంది. కుతుబ్, బాద్షా నిర్ణయానికి కారణాలు అవసరం లేదు. మాకు తెలుసు మమ్మల్ని కాబోయే సెహన్షా చేయకపోవడానికి కారణం వేరే ఉంటుంది. ఆ కారణం ఏమిటంటే మా మీద ద్వేషం. వారికి మేమంటే ఇష్టం లేకపోవడం. మా బాల్యం నుంచి ఇలాగే చేస్తున్నారు వారు. మాకు సెహన్షాకి మధ్య దూరాలు తగ్గిపోతున్నాయని మేము అనుకున్నప్పుడల్లా అన్నీ సర్దుకుంటున్నాయని అనుకున్నా. వారు ఇలాంటి పని ఏదో చేసి మాకు వాటిని వ్యతిరేకించడం తప్ప వేరే గత్యంతరం లేకుండా చేశారు. ఏమిటి అర్థం లేని మాటలు? రాకుమారా, వారు మిమ్మల్ని కన్న తండ్రి. ప్రపంచంలో ఏ తండ్రైనా తన బిడ్డని ద్వేషించడం అనేది జరగదు. మీరు మర్చిపోయారా? మీరు హకీం మిర్జాపై యుద్ధం గెలిచినప్పుడు వారు ఎంత సంతోషించారు. మిమ్మల్ని కాబోయే షహన్షాగా కూడా వారే ప్రకటిస్తామన్నారు. మరి ఎందుకు మమ్మల్ని అందరి ముందుకు రప్పించి నిండు దర్బార్లో అవమానించారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవా? లేదు కదా. సెహన్షా తీరే అంత. వారు మా మీద ప్రేమ ఉన్నట్లు చూపిస్తారే తప్ప నిజానికి అలాంటిదేమీ లేదు. వారు ప్రతిసారి ఇలాగే చేస్తారు. ముందేమో మేమంటే వారికి ఇష్టం ఉన్నట్లుగా నమ్మకం కలిగిస్తారు, కానీ చివరి క్షణంలో మా గుండెకు గాయం కలిగేలా ప్రవర్తిస్తారు. చాలు కుతుబ్, ఇక మేము భరించేదే లేదు. ఇకపై మేము ఎన్నటికీ సెహన్షా మీద నమ్మకం పెట్టుకునేదే లేదు. చూడండి రాకుమారా, కోపం కారణంగా మీ మనసులో తప్పుడు ఆలోచనలు రానివ్వకండి. మురాద్ని కానున్న సెహన్షాగా ప్రకటించినందుకు మాకు ఎలాంటి బాధ లేదు. కానీ ఒకటి మాత్రం అనిపిస్తోంది మాకు. మురాద్ గనుక ఈ పదవి చేపట్టడానికి తిరస్కరిస్తే అప్పుడు మాకు ఆనందంగా ఉంటుంది. అంటే ఏంటి మీ ఉద్దేశం? మీ ఉద్దేశంలో షహన్షా నిర్ణయాన్ని ధిక్కరించేంత ధైర్యం రాకుమారుడు మురాదుకు ఉందని మీరు అనుకుంటున్నారా? వారి ముందు అతను నోరు విప్పగలడా? ఎందుకు విప్పకూడదు? మురాద్ ఈ నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకించకూడదు? ఒకప్పుడు మేము కూడా వారసుడి పదవిని నిరాకరించాం కదా. అప్పుడు మేము సెహన్షా నిర్ణయాన్ని ధిక్కరించాం. ఆ పని ఇప్పుడు మురాద్ ఎందుకు చేయకూడదు? ఒకవేళ మురాద్ ఆ పని చేస్తే కూడా సెహన్షా తనని ఏమైనా ఉరికంబానికి ఎక్కిస్తాడా? రాకుమారా, మీకు మురాద్ రాకుమారుడికి మధ్య చాలా తేడా ఉంది. ప్రస్తుతం మీరు చేయవలసింది మహల్కి తిరిగి వెళ్ళిపోవడం. అక్కడ అందరూ కంగారు పడుతున్నారు, వాళ్ళు ఇంకా కంగారు పెట్టకండి. లేదు కుతుబ్, ఇవాళ రాత్రి మేము మహల్ బయటే ఉండదలిచాం. మీకు వెళ్ళాలని ఉంటే మీరు వెళ్ళండి, మాకు మాత్రం రావాలని లేదు. నాకు మహల్లో ఉండాలనే అనిపించడం లేదు. మీరు చెప్పింది నిజమే సలీమా బేగం. మహల్లో ఎన్నడూ ఇంతటి నిశ్శబ్దం చూడలేదు. నేను కంగారు పడుతున్నదల్లా ప్రస్తుతం సలీం మనసులో ఉన్న నిశ్శబ్దం గురించి. నిన్నటి నుంచి వారు మహల్కి తిరిగి రాలేదు. మీరేం కంగారు పడకండి జోదా బేగం. కుతుబ్ వారితోనే ఉన్నారు. ఇవాళ ఉదయం నేను వారితో మాట్లాడాను. సలీం రాకుమారుడు క్షేమంగా ఉన్నారట. రుకయ్య బేగం, ఈ స్థితిలో సలీం కేవలం మీ ఒక్కరి మాటే వింటారు. మీరు వెళ్లి వారితో కొంచెం మాట్లాడండి. నేను మాట్లాడడానికి ప్రయత్నించాను, కానీ ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడున్న స్థితిలో సలీం ఎవరి మాట పట్టించుకోరు. వారి కోపం చల్లారాక అప్పుడు వెళ్ళి నువ్వు వారితో మాట్లాడు. నేను కూడా జలాల్కి నచ్చచెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సంఘటన కారణంగా మళ్లీ తండ్రి కొడుకుల మధ్య ఎలాంటి ఆఘాతం ఏర్పడకుండా ఉండాలి కదా. నాకేమీ తోచడం లేదు. ఈ సమస్యకి మరే పరిష్కారమూ లేదా? పరిష్కారం ఉందత్తయ్య గారు. దానివల్ల సలీం హక్కుకి హాని కలగదు. అలాగే ప్రజలు హజ్ యాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. జోదా బేగం గనుక షరతు ఒప్పుకుంటే చాలు. నేననేది ఏమిటంటే, ఏమీ అనాల్సిన అవసరం లేదు రుకయ్య బేగం. ఇప్పుడంటే అన్నారు, ఇంకెప్పుడు ఆ ప్రయత్నం చేయకండి. మేము జోధా బేగంని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ రోజే వారికి మేము మాట ఇచ్చాం. ఇప్పుడు ఇచ్చిన మాట తప్పే అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జోధా బేగం తన మతం మార్చుకోక్కర్లేదు. మేము అందరినీ వేడుకుంటున్నాం. ఇలాంటి సలహాని మీలో ఏ ఒక్కరూ చెప్పకూడదు. అసలు నా ఉద్దేశం అది కాదు షెహన్షా. ఉద్దేశం ఏమైనా కావచ్చు రుకయ్య, కానీ ఈ విషయంలో ఇక ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు. ఏం చేయాలి, ఎలాగ చేయాలి, ఎప్పుడు చేయాలనే సంగతి మేం చూసుకుంటాం. ఇది కేవలం జోధా బేగం మతం మార్పిడికే పరిమితం కాదు. అది మా ప్రజల సమస్య. మేం మా సామ్రాజ్యం అంతా ఇదివరకే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాటి ప్రకారం ఏ ఒక్కరూ బలవంతంగా మతం మార్చుకోకూడదు. ఇక ఇరాన్ రాజు సంగతి అంటారా? ఈసారి వారు ఎదుర్కొంటున్నది హిందూ దేశపు రాజుని.
ఇప్పుడు మా మధ్య పోరు ఆరంభమై ఉండొచ్చు, కానీ ఈ యుద్ధం మేము కరవాలంతో చేయబోయేది లేదు. ఈ యుద్ధం మేము మా తెలివితో చేయబోతున్నాం. దీంతో ఆయనకు కూడా తెలిసి వస్తుంది ఈ జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ తెలివితేటలు ఎలాంటివో ఏమిటో. ఇలా చూడు సకీనా, ఇదెలా ఉంది? ఇదంతగా బాలేదు, వేరే చూడొచ్చు కదా. అందరూ వినండి. అందరికీ తెలియజేయనిది ఏమనగా, షహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ ఆదేశాల ప్రకారం ఈ సామ్రాజ్యానికి కాబోయే షహన్షాగా మురాద్ రాకుమారుణ్ణి నిశ్చయించడమైనది. అందరూ వినండి. ఇదేలా కుదురుతుంది బాబు? అదే అర్థం కావట్లేదు. వారసుడు సలీం రాకుమారుడు కదా, మరైతే కాబోయే షహన్షా పదవిని మురాద్ రాకుమారుడికి ఎలా ఇస్తారు? చాలా ఘోరం జరిగిపోయింది సకీనా. ఈ సంగతి తెలిస్తే సలీం రాకుమారుడి మనసు గాయపడుతుంది. నేను వారి వద్దకు వెళ్ళాలి. ప్రస్తుతం నేను రాకుమారుడి పక్కనే ఉండాలి. ఉండు. ఇలా చేయడం బాగుంటుందా? బాగుంటుందో బాగుండదో నాకు తెలీదు, కానీ ఒక స్నేహితురాలిగా నేను వెళ్ళాలి. పైగా నేను మాన్బాయ్కి వాగ్దానం చేశాను, నేను రాకుమారుణ్ణి జాగ్రత్తగా చూసుకుంటానని. నేను వెళ్ళి తీరాలి సకీనా. సెహబాష్ రహీం, మీ సాహసంతో సామర్థ్యంతో మీరు ఓ గొప్ప యుద్ధంలో విజయం సాధించారు. మిమ్మల్ని రారాజు అని ఎందుకు మేము అంటూ ఉంటామో ఇప్పటికైనా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏమంటారు? శుక్రియా హుజూర్. అబుల్ ఫజల్ సాబ్ ద్వారా ఇక్కడ పరిస్థితులన్నీ నాకు తెలిసాయి. జరిగింది ఎంత మాత్రం సరికాదు. దాని గురించి మీరేం ఆందోళన పడకండి. అదేదో ఒక రాజకీయ వ్యవహారం, దాన్ని మేం పరిష్కరించడం జరుగుతుంది. ఫజల్ సాబ్, ఇరాన్ రాజు గారి దూతలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళంతా ఇరాన్కి బయలుదేరిపోయారు హుజూర్. వాళ్ళు మీరు తీసుకున్న నిర్ణయానికి ఎంతో సంతోషించారు. మీరు ఇరాన్ రాజుని ఎప్పటికీ వ్యతిరేకించారని వాళ్ళ పరిపూర్ణ నమ్మకం హుజూర్. ఇది మంచి వార్త షహన్షా. మీ పథకంలోని తొలిదశ ముగిసిపోయినట్టే. హుజూర్, పీర్ దానియల్ గారికి కబురు పంపించాం. వారు మక్కా యాత్రని మనకు అనుకూలంగా చేయగలరని నా నమ్మకం. ఏమైంది షహన్షా? ఏమిటి ఆలోచిస్తున్నారు? ఇరాన్ రాజు గారి వ్యవహారం మేము చక్కదిద్దగలం, కానీ షేకుకి నచ్చ చెప్పడం ఎలా? అంటే రాకుమారుడు కోపంగానే ఉన్నారా? అలాగే అనిపిస్తోంది మాకు. వారు ఇంతవరకు మాతో మాట్లాడడానికి రాలేదు అంటే వారు ఇంకా మా మీద కోపంగానే ఉన్నట్టు మేము అనుకుంటున్నాం. దీన్ని బట్టి చూస్తే జోధా బేగం సరిగ్గానే చెప్పారు. ఒకసారి మీ షేకుతో మాట్లాడుంటే మంచిది అని. పరిస్థితులు ఇప్పుడు కూడా సరిదిద్దుకోవచ్చు షహన్షా. మీరు గనక రాకుమారుడికి వివరించే ప్రయత్నం చేస్తే వారు మీ నిస్సహాయతను అర్థం చేసుకోగలరు. వారి హక్కు లేకుండా చేయటం లేదని మీరు వారికి వివరించండి. ఇప్పుడు చేస్తున్నదంతా వారి మంచి కోసమేనని చెప్పండి. సరే, అయితే వారికి కబురు పెట్టండి. మేము ఇప్పుడే వారితో మాట్లాడడం జరుగుతుంది. దయచేసి క్షమించాలి షహన్షా. ఇది మీ కుటుంబ వ్యవహారం కనుక నా సలహా ఏమిటంటే, మీరు రాకుమారుడితో ఏకాంతంగా మాట్లాడితే వారు మీ దృక్పథాన్ని అర్థం చేసుకుంటారని నా అభిప్రాయం. మీరన్నది కూడా నిజమే. ప్రస్తుతం ఒక షహన్షా రాకుమారుడితో మాట్లాడినట్టుగా కాకుండా తండ్రిగా మేము మాట్లాడితే మంచిది. సరే, అయితే మేమే వారి వద్దకు వెళతాం. ఒకటి గుర్తుంచుకోండి, ఇరాన్ రాజు విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయం గురించి రేపు జరిగే సమావేశంలో మనం చర్చించుకోవాలి. ఏది ఏమైనా సరే మేము వారి ముందు తల వంచకూడదు. మేము షేకుని కలుసుకొని వస్తాం. అందువల్ల ఇక్కడున్న పెద్దలు, సభికులు అందరి సమక్షంలో కాబోయే షహన్షాగా రాకుమారుడిగా మురాదుని మేము ప్రకటిస్తున్నాం. హెచ్చరిక! హిందూ దేశపు షహన్షా వేంచేస్తున్నారహో! సలాం షహన్షా. మేము ఏమనుకున్నామంటే, కాబోయే షహన్షాగా మురాదుని మేము ప్రకటించినప్పుడు మీరు కోపంతో మా వద్దకు వస్తారనుకున్నాం. ప్రశ్నల వర్షం కురిపిస్తారనుకున్నాం, కానీ మీరు అలాంటిదేదీ చేయలేదు. అంటే మీకు మా మీద చాలా కోపంగా ఉన్నట్టు. షేక్, మీరు అనుకుంటున్నది పూర్తిగా పొరపాటని మేము మీకు చెప్పడానికే ఇక్కడికి రావడం జరిగింది.
చూడండి రాకుమారా, మీరే కాబోయే షహన్షా. ఏదో మేము తాత్కాలికంగా మురాదుని షహన్షా చేయడం జరిగిందంతే. మీరు చెప్పింది మేము నమ్ముతాం అనుకుంటున్నారా? తప్పకుండా నమ్మొచ్చు మీరు. మరైతే అది ఎందుకు దాచారు? ముందే ఎందుకు చెప్పలేదు? దర్బార్లో అందరి ముందు మమ్మల్ని ఎందుకు అవమానించారు? చూడు షేక్, రాజకీయాలంటే ఒక్కోసారి అలా నటించవలసి వస్తూ ఉంటుంది. ఇరాన్ రాజు దూతల్ని మభ్యపెట్టడానికి మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. అయినా మీరు గనక కావాలి అనుకుంటే మేము ఇప్పుడే తక్షణమే మీకు లిఖితపూర్వకంగా రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేము చాలా బాగుంది షెహన్షా, చాలా బాగుంది. అప్పుడు మురాద్ పరిస్థితి ఏమిటి? తను నిరాశ చెందుతాడు కదా, అతని సంగతి ఏమిటి? మురాద్కు తను కాబోయే షెహన్షా అని కలలు కనే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తన కలల్ని మీరే భగ్నం చేయాలనుకుంటున్నారా? చేయగలరు. అన్నిటికీ సమర్థులు మీరు. మీరు షెహన్షా కదా. మీ దృష్టిలో రాజకీయాలే ప్రధానం. మేమందరం ఆ రాజకీయ చదరంగంలో పావుల్లాంటి వాళ్ళం. మేము, మురాద్, దానియల్, అమ్మీజాన్, దాదీజాన్ అందరం మనిషి కేవలం ఆ ఖుదా చేతుల్లోనే కీలుబొమ్మ అనుకునే వాళ్ళం మేము. కానీ ఇక్కడ మాత్రం మేము షెహన్షా చేతిలో కీలుబొమ్మల. పైగా మీరేమో షెహన్షా కదా. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించగలరా? షేకు, మా మాట అర్థం చేసుకోవాలని లేదు మాకు. మీరు మమ్మల్ని షెహన్షా కానివ్వకుండా రుజువు చేసింది ఏమిటంటే మీతో రాజమాత పెళ్లి చెల్లుబాటు కాదని, మేం మీకు అక్రమ సంతానమని. షేకు! మద్యం సేవించారా మీరు? మద్యపానానికి మీ వ్యతిరేకులం కాదు. మద్యం సేవించడం రాకుమారులకి, షహన్షాలకి సరదాయి. కానీ మద్యం సేవించి ఒళ్ళు మరిచిపోయి మంచి చెడ్డల తేడా గుర్తించలేకపోవడం జరిగితే దాన్ని మేము ఎంత మాత్రం సహించలేం. మీరు పదే పదే అదే పని చేస్తున్నారు షేకు. మీరు మాకు మీ అమ్మీజాన్కి గల సంబంధాన్ని అపవిత్రం చేయాలని చూస్తున్నారు. అయితే చెప్తున్నాం వినండి. మీరు మాకు మీ అమ్మీజాన్తో గల సంబంధం పూర్తిగా చెల్లుతుంది. అలాగే మీరు మాకు తొలి సంతానం. ఆ గద్దె మీ నుంచి ఎవరూ లాక్కోలేరు షేకు. మిమ్మల్ని గెలవగలిగిందల్లా కేవలం ఈ మద్యం ఒక్కటే షేకు. దీన్ని సేవించి మీరు ఒళ్ళు మరిచిపోతూ ఉంటారు, కోపంతో మండిపడుతూ ఉంటారు. కోపం వల్ల మనిషి బలహీనుడైపోతాడు షేకు. కానీ ప్రస్తుతం ఒక షెహన్షా ఒక రాకుమారుడితో మాట్లాడటానికి ఇక్కడికి రాలేదు. ఇప్పుడు తన సంతానంతో మాట్లాడడానికి ఓ తండ్రిగా మేము ఇక్కడికి వచ్చాం. కానీ మానసికంగా బలహీనపడిన వ్యక్తితో మాట్లాడి ఎలాంటి ప్రయోజనం లేదని మాకు తెలిసింది షేకు. పోన్లేండి, మీరు పూర్తిగా స్పృహలోకి వచ్చే వరకు మేము ఎదురు చూస్తూ ఉంటాం. మీరు స్పృహలోకి వచ్చాకే మేము మీతో మాట్లాడడం జరుగుతుంది. స్పృహలోకి రండి షేకు, అప్పుడే మేము మీతో మాట్లాడతాం. భాయ్జాన్, మీరు నా కబురు పెట్టారా? అవును దానియల్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. దానియల్, మా ఉద్దేశంలో దీన్ని అంటే ఈ కాబోయే షెహన్షా పదవిని నేను అంగీకరించలేను. ఈ హక్కు భాయ్జాన్కే తప్ప నాకేమాత్రం లేదు. నేను ఈ విషయంగా షెహన్షాతో మాట్లాడదలిచాను. వారు ఒకవేళ దీని ధిక్కారం అనుకుని నాకు శిక్ష వేసినా సరే అది కూడా నేను స్వీకరిస్తాను. కానీ ఈ పదవిని స్వీకరించలేను. సరిగ్గా సెలవిచ్చారు మీరు. ఒకవేళ నేను మీ స్థానంలో ఉంటే నా నిర్ణయం కూడా అదే. ఇక ఆలస్యం చేయకూడదు. నేను వెంటనే వెళ్ళి షెహన్షాతో మాట్లాడతాను. కానీ నా ఉద్దేశంలో దీని గురించి ముందుగా సలీం భాయ్జాన్తో మాట్లాడితే బాగుంటుంది. మన్నించాలి షెహన్షా హుజూర్. నన్ను కాబోయే షెహన్షా అనకుండా కేవలం రాకుమారా అని పిలవాలి. ఇంతకీ సలీం రాకుమారుడి ఆచూకీ గురించి మీకేమన్నా తెలిసిందా? నర్తనశాలలో ఉన్నారు. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. హెచ్చరిక! హిందూ దేశపు షెహన్షా వేంచేస్తున్నారహో! ప్రణామాలు షెహన్షా. ఏమైంది? మీరేదో ఆందోళనగా కనిపిస్తున్నారు. మేము ఏది జరగకూడదనుకున్నామో అదే జరిగింది. మేము ఒకసారి షేకుతో మాట్లాడాలని, వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలని మీరు మాతో చెప్పడం జరిగింది జోధ. కానీ వారు మేము చెప్పేది అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం లేదు. పైగా వారేదో వారిని సంతోషపరచడానికి మేము చెప్తున్నాం అనుకుంటున్నారు. మేము చెప్పేది అబద్ధం అనుకుంటున్నారు. వారిని మేము మోసం చేశామనుకుంటున్నారు.
షేకుకి మా మీద కోపం వచ్చినందుకు మేమేం బాధపడలేదు జోధా బేగం. వారు అలా కోపగించుకోవడంలో తప్పు లేదు. మేం బాధపడుతుంది ఏంటంటే వారు మా నిజాయితీని శంకించారు. మీరు ఓర్పు వహించండి షహీన్షా. సలీంకి కొంచెం వ్యవధివ్వండి. నేనే స్వయంగా వెళ్లి దీని గురించి సలీంతో మాట్లాడతాను. అయితే మీరు మంచి పని చేశారు. స్వయంగా మీరే వెళ్లి సలీంతో మాట్లాడారు. మేం షేకుని ప్రేమిస్తున్నామని కనీసం మీకైనా నమ్మకం ఉందా జోధా బేగం? అదేమిటి అలా మాట్లాడుతున్నారు షహీన్షా? ఈ విషయంలో సందేహానికి తావే లేదు. మీరు సలీంని ప్రేమిస్తున్నారు, అలాగే సలీం కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఏదో చిన్న అపార్థం ఇది త్వరలోనే తొలగిపోతుంది. ఈ అపార్థం తొందరగా తొలగిపోవాలనే మేము కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే సలీం మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. వారు కాబోయే బాద్షా గనక. కానీ ప్రతి విషయంలోనూ వారి దృక్పథమే వేరే విధంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని వారు వేరే విధంగా అంచనా వేస్తున్నారు, వేరే విధంగా ఆలోచిస్తున్నారు. అదంతా చూస్తుంటే మాకు భయంగా ఉంది జోధా. వారు వారసుడు గద్దెని అధిష్ఠించినప్పుడు ఈ సామ్రాజ్యం ఏమవుతుందో అని భయంగా ఉంది. శుభం కోరండి షహీన్షా. వయసులో సలీం ఇంకా చిన్నవారు. క్రమంగా వారే అన్నీ అర్థం చేసుకుంటారు, మెల్లగా నేర్చుకుంటారు. ఇంతకీ మీరు మురాద్తో మాట్లాడారా? దేవుడి దయ వల్ల ఈ కారణం వల్ల సలీంకి మురాద్కి మధ్య ఎలాంటి అపార్థాలు రాకూడదు. మాకు మురాద్ విషయంలో ఎలాంటి బెంగా లేదు. తను షేకులాగా మొండివాడు కాదు. ఇన్ని రోజులుగా తను ఎన్నడూ మా సమక్షంలో గొంతు విప్పి మాట్లాడలేదు. తను చాలా మంచివాడు, తెలివైనవాడు, మా ముద్దుల కుమారుడు. వాడు మా ఆదేశాల్ని తను శిలాశాసనంగా భావిస్తుంటాడు. తను మా మాటను అర్థం చేసుకోగలడు. అయినా మీరేం ఆందోళన పడకండి. మేము త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతాం. సలీంకి ప్రజలకి నా వల్లే సమస్యలు ఎదురవుతున్నాయి కనుక నేనే దీనికి పరిష్కారం కూడా కనుక్కోవాలి. సుస్వాగతం హుజూర్. ఆసీనులు కండి. మేము అనార్కలిని కలవడానికి వచ్చాం. వారిని పిలవండి. చిత్తం హుజూర్. అనార్కలి వెంటనే ఇక్కడికి రావాలి. రాకుమారుడి ఆనందం కోసం నాట్యం చెయ్యి అనార్కలి. మేమివాళ ఈవిడ నాట్యం చూడటానికి రాలేదు. ఈవిడితో కాసేపు ఒంటరిగా మాట్లాడదలిచాం. మీరు వెళ్ళండి. మేము కాబోయే సహన్శాలం కాకపోవచ్చు. ఒక రాకుమారుడి ఆదేశాలు పాటించవలసి ఉంటుంది. మిమ్మల్ని వెళ్ళమని చెప్పాం కదా. రాకుమారా, జాగ్రత్త. అయినా మీరు ఇలా తయారయ్యారేమిటి? ఎలా తయారైతే మాత్రం ఏమిటి? ఆ ఖుదాకి శుక్రియా చెప్పుకుంటున్నాం. మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మిమ్మల్ని ఆ ఖుదా పంపాడు. అందరూ మోసం చేశారు, మమ్మల్ని వంచారు. అయినా ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇక్కడ గుండెల్లో చాలా బాధగా ఉంది అనార్కలి. రాకుమారా, కొంచెం నిదానించండి. మీరు మళ్ళీ మద్యం సేవించారా? నేను మీకు వద్దని చెప్పానుగా. అవును, మద్యం సేవించడం చెడ్డ అలవాటని మీరు మాకు చెప్పారు. కానీ మా గుండెల్లో రగులుతున్న బాధ మీ సలహా కంటే ఎక్కువగా ఉంది అనార్కలి. ఇలాంటి నొప్పిని మేము మర్చిపోవాలంటే మాకేకైక మార్గం ఉంది. అది మిమ్మల్ని మేము మర్చిపోవడం. అలా మర్చిపోవాలంటే మైకం తెచ్చుకోవాలి అనార్కలి. మనిషి తనని తానే మర్చిపోయేంత గొప్ప నొప్పి ఏది ఉండదు రాకుమారా. ఎందుకుండదు అనార్కలి, ఎందుకుండదు? ఆత్మీయులే అయిన వాళ్ళ మీద దెబ్బతీస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది.